హాయ్, దిస్ ఈస్ ఫస్ట్ మూవీ రివ్యూ ఆఫ్ ఫుడ్ రాజా సాబ్. మేము ఇందాకే మూవీ చూసి రావడం జరిగింది. ముందు చెప్తున్నా, ఇది రివ్యూ కాదు, మై ఒపీనియన్. నా ఒపీనియన్ మరియు నా బ్రదర్ ఒపీనియన్. వాడు వీడియోలో లేడు, సో అది వాడిది నాది ఒపీనియన్. అండ్ ఇది స్పాయిలర్ కాదు. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక గ్రాండ్ మదర్, ఒక గ్రాండ్ సన్ స్టోరీ. వీళ్ళ గ్రాండ్ ఫాదర్ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. అసలు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు, అసలు ఎందుకోసం వెళ్ళిపోయారు అనేది మాత్రం ఈ స్టోరీ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ప్రభాస్ యాజ్ రాజా సాబ్ చతక్ కొట్టి అవతల పడేశారు అనమాట. రిమైనింగ్ క్యారెక్టర్స్ సంజయ్ దత్ గారు, జరీనా వాబ్ గారు, మాలవిక మోహన్, రిధి కుమార్ అండ్ నిధి అగర్వాల్, వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఈజ్ లైక్ ఆర్టీసీ బస్ ప్రయాణం లాంటిది. మన డెస్టినేషన్ వచ్చినంత వరకు ఎంత కామ్ గా పీస్ఫుల్ గా ఒక సాంగ్స్ పెట్టుకొని పెట్టామో కూర్చొని అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంక ఎటువంటి ట్విస్ట్ లేకుండా, టర్న్ లేకుండా ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోతుంది. అది ఎండ్ అవుతుందని కూడా మనకు తెలియదు. సెకండ్ హాఫ్ ఈజ్ లైక్ ఇప్పుడే బండి నేర్చుకున్నాడు, బండి ఇస్తే ఆడు ఇటు నుంచి అటు గల్లీ గల్లీ తిప్పుతారా, అట్లా తిప్పాడు అనమాట. ఇట్స్ ఓకే, బట్ వెళ్ళింది బానే వెళ్ళింది. కొంచెం అర్థమవుతుంది మీకు. ఇస్తున్న కొద్దీ మూవీల మీద గ్రిప్ వస్తుంది అనమాట. అసలు ఏం జరుగుతుంది అన్న దానిలో చిన్న చిన్నగా గ్రిప్ వస్తుంది. సో సెకండ్ హాఫ్ ఇస్ గుడ్. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం హై మూమెంట్స్ ఉంటాయి, కొంచెం ఎలివేషన్స్ ఉంటాయి, డ్రామా ఉంటుంది, కనెక్ట్ అవుతారు ఎమోషన్స్. ప్రీ క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక మంచి మూవీ చూసామన్న ఒపీనియన్ వస్తారు. బట్ ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి బాగా తీసుంటే ఇంకా బాగా వచ్చేదని కూడా అనిపిస్తుంది. సో ఇదంతా పక్కన పెడితే మూవీ చూడొచ్చు, ఆఫ్ కోర్స్ చూడొచ్చు. ఎందుకంటే డైనోసార్ ని పెద్ద స్క్రీన్ లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. ఎందుకంటే మేము ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం. మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం. మాకు కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ రివ్యూనే ఉంది. ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్. yes, వెళ్ళి చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ మై ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ తప్పులే ఉన్న పర్లేదు చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ ఇలాంటి వీడియోనే మళ్ళీ చేసేటప్పుడు ఆ తప్పులు నేను రిపీట్ చేయకుండా చూసుకుంటాను. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. బాయ్.